ఓవరాల్వింగ్ గా ఉంది సార్. అంటే కలగన్నాం కదా సార్. ఆ, ఇక్కడే ప్రసాద్స్ ముందు చాలా సినిమాలు చూసాం, ఇందులోనే చూసాం. ఇప్పుడు మా సినిమా ఇక్కడ పడటం చాలా హ్యాపీగా ఉంది సార్. మిమ్మల్ని మీరు 70 స్క్రీన్ పైన చూడడం ఎలా ఉంది? హ్యాపీగానే ఉంది సార్. ఎమోషనల్ గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ అంటే చూసుకోవడం ఒకటి ఎత్తు అయితే, అందరూ మంచిగా రియాక్ట్ అవుతున్నారు. అన్ని సీన్లకి మంచిగా నవ్వుతున్నారు, ఎమోషనల్ సీన్ కి కనెక్ట్ అవుతున్నారు. సినిమా చాలా బాగుంది అని చెప్తున్నారు. ఆ రెస్పాన్స్ చూసి చాలా చాలా ఓవర్వెల్మింగ్ గా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రీమియర్స్ రెస్పాన్స్ చూసి కిరణ్ అబ్బవరం ఏమన్నారు? ఇట్స్ యువర్ డే అన్నారు సార్. మీది ఇదే. ఈ స్క్రిప్ట్ మీకు ఫస్ట్ చెప్పినప్పుడు ఎలా అనిపించింది? అంటే చాలా కొత్తగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. ఇలాంటిది కదా ఒక డెబ్యూటెంట్ కి రావాలి అని అనిపించింది ఫ్యామిలీ ఆడియన్స్ కి ఏం చెప్తారు సార్. సినిమా చిన్నది పెద్దది అని ఏం లేదు సార్. మన తెలుగులో ఏ సినిమా వచ్చినా కథ బాగుంటే ఖచ్చితంగా దాన్ని తీసుకెళ్ళి మనం టాప్ లో కూర్చోబెడతాం. దాని లాంగ్వేజ్లు అవి ఎన్ని ఏం లేవు. బట్ మన తెలుగులో ఇంకొక మంచి సినిమా వచ్చింది, చిన్నదా పెద్దదని కాదు, మంచి సినిమా వచ్చింది. మాతో పాటు ఇంకొక కొన్ని సినిమాలు రిలీజ్, అవి కూడా చాలా బాగా ఆడుతున్నాయని తెలిసింది. అన్నీ మంచిగా ఆడాలి, తెలుగు సినిమా బాగుండాలి. చాలా ఓవర్వెల్మింగ్ ఉందండి, చాలా పాజిటివ్గా ఉంది. ఇప్పటికే చాలా చాలా మంచి మంచి రెస్పాన్సెస్ వస్తున్నాయి. వాళ్ళ 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 మెమరీస్ గుర్తొస్తున్నాయని సపరేట్గా మెసేజ్ చేస్తున్నారు. సో చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. అది కొన్నేళ్ళ కళ కదండి. ఆ కళ ఈ రోజు నెరవేరుతుందంటే మాకు అసలు రాత్రంతా నిద్ర కూడా పట్టలేదు. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఆల్ థ్యాంక్స్ టు కిరణ్. డిఫరెన్స్ అంటే అంటే అప్పుడు చాలా రిలేటబుల్గా ఉంటుంది. ఆ లంగావోనీలు అంటే మా అన్నతో రిలేషన్షిప్ చాలా మనం ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తాం, అప్పుడు ఎక్స్ప్రెస్ చేయం. మనం యాక్షన్స్ ద్వారానే మన ప్రేమను చూపిస్తాం. సో ఆ డిఫరెన్స్ చాలా బాగా తెలుస్తుందండి అన్ని క్యారెక్టర్స్ మధ్యలో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ద రెస్పాన్స్. చెప్పాలి అంటే పర్ఫార్మెన్సెస్ ఫస్ట్ టైం చేసినట్టయితే, అందరూ ఫస్ట్ టైమర్స్ అని చెప్పారు, కానీ ఫస్ట్ టైం చేసినట్టయితే ఖచ్చితంగా అనిపించలేదు. ఏదో ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ చేసినట్టే ఉంది. అండ్ కమింగ్ టు మ్యూజిక్ డైరెక్షన్ అండ్ ఫోటోగ్రఫీ అండ్ ద డైరెక్షన్ యాజ్ సచ్ చాలా బాగుంది. అసలు కొత్త వాళ్ళు తీసినట్టయితే ఖచ్చితంగా లేదు, ఏదో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు తీసినట్టే ఉంది. చాలా బాగుంది. ఎవ్రీ సింగిల్ డీటెయిల్ ఇస్ వెరీ గుడ్. హైలైట్ పాయింట్ పర్ఫార్మెన్సెస్ అండ్ మ్యూజిక్. సారీ, వెళ్ళిపోయారు. క్లైమాక్స్ లో ట్విస్ట్ ఎలా అనిపించింది? ఓ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లేదు, రాజప్ప అనుకున్నాం కానీ ఇట్ వాస్ సంథింగ్ ఎల్స్. అయితే ఇప్పుడు కిరణ్ అబ్బవరం అన్న ప్రొడ్యూసింగ్ చేశారు కదా, అంటే మీకు ఎలా అనిపిస్తుంది మరి? ఎక్కడ కాంప్రమైజ్ అయినట్టయితే అనిపించలేదండి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా చాలా బాగా చేశారు. ఒక్క సినిమాతో ఆగుద్దు, ఇంకా చాలా చేయాలి. ఓవరాల్ గా మీకు సినిమా నచ్చింది మరి? చాలా నచ్చింది. కామెడీ అదంతా ఎలా అనిపించింది? అదే అంటున్నా కదా, ఎవ్రీ డీటెయిల్ అబౌట్ ద మూవీ ఇస్ టూ గుడ్. చాలా బాగుంది. చూపించారు టీవీ అంటే ఏంటి, అప్పుడు అప్పట్లో టీవీ అంటే క్రేజీ ఏంటి, దాని గురించి ఇంట్లో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అయింది అవన్నీ చూపించారు. బాగా అంటే మీకు టచ్ అయిందా? అంటే మీ చిన్నప్పుడు మీరు కరెక్ట్. ఒకప్పుడు అంటే మా ఇంట్లో కూడా ఒకప్పుడు టీవీ పెట్టి అందరూ వచ్చేవాళ్ళు, లోకల్గా అందరూ ఎవరైతే ఇంట్లో టీవీలు ఉండవో వాళ్ళందరూ వచ్చి మా ఇంట్లో కూర్చోవాళ్ళు. కనెక్ట్ అయింది డెఫినెట్ 100% కనెక్ట్ అయింది. సినిమా హిట్ అంటారా? తప్పకుండా హిట్ అవుతుంది. అంటే కరెక్ట్గా ఇది చేసుకుంటే, పబ్లిక్ అర్థం చేసుకుంటే మాత్రం కరెక్ట్ క్లిక్ అవుతుంది. హీరోయిన్ ఎలా చేశారు? బాగా చేశారండి, అందరు బాగున్నారు. కొత్త ఆర్టిస్టులు అయినా చాలా బాగా చేశారు. కొట్టిందా? ఏం బోర్ అనిపించలేదు, చాలా బాగా చేశారు. బాగుంది. ఏంటి ప్లస్ ఏంటి సినిమాలో? ప్లస్ అది చెప్తున్నాం కదా, ఆడియన్స్ పడితే డెఫినెట్గా మాత్రం అది ప్లస్ అవుతుంది. అది అర్థం చేసుకోవాలి. బాగుంది, స్టోరీ బాగుంది, చాలా సినిమా బాగుంది, మంచిగా. థ్యాంక్స్ అండి. అన్న నాకైతే సినిమా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. ఫస్ట్ అంటే ట్రైలర్ చూసే కొంచెం మంచిగా, అంటే అందరు కొత్తలు అన్నారు, కానీ నేను చెప్పాలంటే కొత్తలు కాదన్న, అంటే ఎంతో ఎక్స్పీరియన్స్ ఉండి చేసిన వాళ్ళని అనిపించింది నిజంగా. స్టోరీ కూడా ఒక మంచి స్టోరీ అన్న. అంటే ఆ కాలంలో మా పేరెంట్స్ చెప్పేటోళ్ళు, అరే ఊర్లో ఒకటే టీవీ ఉంటుంది, అందరం వెళ్ళి చూసేటోళ్ళం అని. ఆ సినిమా చూస్తున్నంతసేపు నాకు అదే గుర్తొచ్చింది నిజంగా. అలాంటి వైబే అనిపించింది. పల్లెటూరు వాతావరణం నిజంగా క్లియర్ కట్ గా చూపించారు డైరెక్టర్ కూడా. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏ సినిమాలోనే లాగ్ అనేది ఎంతో కొంత లాగ్ అనిపిస్తుంది, కానీ ఈ సినిమాలో మాత్రం నాకు లాగ్ అనేది ఎక్కడ అనిపించలేదన్న. అంటే బ్రేక్ వచ్చిన అప్పుడే ఇంటర్వ్యూల్ అయిపోయిందా, అప్పుడే సినిమా అయిపోయిందా
అని అయితే నాకు అనిపించింది అన్న. నిజంగా స్టోరీ అయితే చాలా మంచిగా ఉంది. హీరో పర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయింది అన్న. సాయితేజ్ అన్న నీ పర్ఫార్మెన్స్ అయితే మామూలుగా చేయలేదు, మంచిగా చేసినావు. నిజంగా చెప్తున్నా కదా, అంటే ఈ సినిమాలో ట్విస్ట్లు ఉంటాయి చూడండి, మామూలు ట్విస్ట్లు కాదన్న. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు. అంటే వీళ్ళ వాళ్ళ అసలు ఏంటి ట్విస్ట్ అనేది అసలు ఊహించలేము. అలాంటి సినిమా అన్న ఇదైతే. నిజంగా కిరణ్ అన్న మీకు థ్యాంక్స్ అన్న. మీరు సినిమాలు తీయడమే కాకుండా మీ నుంచి చాలా మంది వస్తున్నారు చూడండి, చాలా అంటే చాలా థ్యాంక్స్ అన్న. అంతే అన్న. మూవీలో హైలైట్ పాయింట్ అంటే అసలు మూవీలో ముఖ్యంగా చెప్పాలంటే ఆ పల్లెటూరు వాతావరణం తీసుకొని, అంటే అంత ఫైటింగ్లు, అంత రొమాన్స్లు, అంత కుళ్ళు జోకులు, కామెడీ ఇవేమి అంత క్రింజ్గా లేకుండా ఒక మంచిగా సినిమా, ఒక మంచి స్టోరీని తీసుకొని సినిమా తీయడం అనేది సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు అన్న. నిజంగా అన్న పల్లెటూరు వాతావరణం అంతా పాత రోజులన్నీ గుర్తొచ్చిన సినిమా చాలా అంటే చాలా బాగుంది. మీరు అందరు చూడండి. థ్యాంక్ యూ అన్న. It's really good. I mean, it's music and songs are amazing. You should watch. It's very popular. It is going to be and very nice movie. Story is really nice. It will take you at that time. It's a kind of experience for everyone. It is not like it's not like a normal nowadays movie. It will take you at that time, and it is really nice. Very nice movie.